ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ గ్రంథమును మూడవసారి మనము ధ్యానము చేసుకోవడానికి ప్రారంభించుకుందాం. ఈ దినము ఆది కాండము యొక్క సమీక్షను ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించేటట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాలము మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ప్రార్థిస్తున్నాం. మూడవ పర్యాయం తిరిగి బైబిల్ గ్రంథం ధ్యానించటానికి ప్రారంభిస్తున్నాం. ప్రభు మీ సహాయం మాకిమ్మని వేడుకుంటున్నాం. ఆది నుండి అంతము వరకు మీరే సహాయం చేసి నడిపించువాడవై ఉన్నావని కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. పత్తేబాద నుండి సహకారం ఇచ్చిన మీ దాసును కుటుంబాన్ని, రావు గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ఆది కాండము గ్రంథము సమీక్షను ఆలోచన చేస్తున్నాం. ఆది కాండము గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం. ఈ పుస్తకంలో 50 అధ్యాయాలు, 1533 వచనాలు వ్రాయబడ్డాయి. 50 అధ్యాయాలు, 1533 వచనాలు వ్రాయబడ్డాయి. దీని రచయిత మోషే ప్రవక్త. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విమోచించిన అనంతరం అరణ్య మార్గంలో వారిని 40 సంవత్సరాలు నడిపిస్తున్న సందర్భంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రం నిర్గమకాండంలో రాయబడింది. మొదట నిర్గమకాండం రాశాడు, తరువాత ఆది కాండం రాశాడు. మోయాబు మైదానాల యొద్దనే లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయ ఉపదేశ కాండం, పంచకాండాలు పూర్తి చేశాడు మోషే భక్తుడు. మోషే రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వం 1445 సంవత్సరం. మోషే భక్తుడు అద్భుతమైనటువంటి ప్రవక్త. దీని యందు చెప్పబడినటువంటి 50 అధ్యాయాల చరిత్ర దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత, దైవావేశం చేత మోషే భక్తుడు రాశాడు. ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో కీ వర్స్ 12వ అధ్యాయం 2-3 వచనాలలో అబ్రహామును దేవుడు పిలిచిన విధానము మనకు కనిపిస్తుంది. ఆ 2 వచనాలు, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళుమని దేవుడైన యెహోవా అబ్రహాముకు సెలవీయగా, అబ్రహాము దేవుని మాట చొప్పున లేచి బయలుదేరిన సందర్భంలో ఉన్న వచనం మూల వాక్యంగా
ముఖ్య వాక్యంగా ఈ పుస్తకంలో మనం తీసుకుంటాం. ఆదికాండము గ్రంథం ప్రాథమికమైనటువంటి సృష్టి సమాచారం మరియు మూల పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అనేటువంటి నలుగురు మూల పితరుల చరిత్రను జ్ఞాపకం చేస్తుంది. ఒక విధంగా మనం ఆలోచిస్తే మోషే భక్తుడు జీవించిన కాలం నిర్గమకాండం సమయం. దానికి ముందు అనగా చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్ ఇస్రాయేల్, దేవుని యొక్క ఏర్పరచబడిన జనాంగమైన ఇశ్రాయేలీయులు ఏ విధంగా చరిత్ర కలిగి ఉన్నారు. వారి యొక్క మూలపితరుడైన అబ్రహాము, సృష్టి నుండి అబ్రహాము వరకు ఎటువంటి పరిస్థితి ఉంది, అబ్రహాము నుండి మోషే గారి వరకు ఎలాంటి పరిస్థితులు జరిగాయనేది నిర్ధారణ చేస్తూ రాయబడినటువంటి గ్రంథం ఆదికాండం గ్రంథం. ఆదికాండము గ్రంథము చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే అన్నింటి యొక్క ప్రారంభాలు ఇందులో రాశాడు. బెరియషీత్ అన్నారు, జెనసిస్ ఆదికాండం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ పుస్తకంలో ఆకాశము, భూమి, సముద్రము మరియు సృష్టి, మానవుడు, జంతుజాలం, చెట్లు, నక్షత్రాలు, వీటన్నింటి యొక్క ప్రారంభం మరియు మానవుని యొక్క జీవితంలో పాపము, పతనము, అంతేకాక రిలేషన్షిప్స్ ఏ విధంగా ప్రారంభమయ్యాయి, దేశాలు ఏ విధంగా ప్రారంభమయ్యాయి, భాషలు, లాంగ్వేజెస్ ఏ విధంగా ప్రారంభమయ్యాయి మొదలగు అనేక రకాల సమాచారం ఆదికాండము గ్రంథంలో మనకు గ్రంథస్థం చేయబడింది. ఆదికాండము గ్రంథము మొదటి అధ్యాయము నుండి మనం చూస్తున్నప్పుడు స్టోరీ ఆఫ్ క్రియేషన్ మొదటి 2 అధ్యాయాల్లో కనిపిస్తుంది. సృష్టి క్రమము, విధానము 2 అధ్యాయాల్లో. అలాగే స్టోరీ ఆఫ్ యాడమ్, ఆదాము యొక్క చరిత్ర 3వ అధ్యాయం, 4వ అధ్యాయముల్లో చాలా ప్రస్ఫుటంగా ఉంది. వాస్తవంగా ఆదామును దేవుడు సృష్టించిన విధం మొదటి అధ్యాయంలో, అలాగే 2వ అధ్యాయంలో చెప్పారు. అతని పతనం 3వ అధ్యాయంలో, అతని కుటుంబ పరిస్థితి 4వ అధ్యాయంలో, అతని కుటుంబ విస్తరణ 5వ అధ్యాయంలో చెప్పబడింది. తర్వాత నోవాహు యొక్క స్టోరీ, నోవాహు చరిత్ర వృత్తాంతం 6వ అధ్యాయము నుండి 11వ అధ్యాయము వరకు ఉన్న భాగాన్ని, బాబెల్ టవర్ వరకు ఉన్న విషయాలు అందులో మనం చూస్తాం. నోవాహు జలప్రళయం, ఆదాము నుండి నోవాహుకు 10 తరాలైతే నోవాహు నుండి అబ్రహామునకు 10 తరాలు, అబ్రహాము నుండి వెనుకకు నోవాహుకు 10 తరాలైతే ఆదామునకు 20 తరాలు. ఆ 20 జనరేషన్స్ పీరియడ్లో ఏం జరుగుతూ వచ్చింది అనే చరిత్ర మొదటి 11 అధ్యాయాల్లో మన కొరకు ఉరాయబడింది. ఇక స్టోరీ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము యొక్క వృత్తాంతం. అబ్రహాము యొక్క వృత్తాంతం 12వ అధ్యాయం ప్రారంభమైతే 25వ అధ్యాయము 18వ వచనం వరకు వ్రాయబడింది. అబ్రహాము తండ్రి తెరహు, అబ్రహాము సహోదరులు నాహోరు మరియు
అతని యొక్క సోదరుడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి కుటుంబం దేవుడు పిలుచుకున్నారు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము తన యొక్క భార్య అయిన శారాను, అన్నగారు కుమారుడైన లోతును వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పినటువంటి విధంగా కల్దీయుల పట్టణమైన ఊరు అనే ప్రాంతం నుంచి వెలుపట్టుకొచ్చాడు. అక్కడి నుండి కనాను దిక్కుగా అతడు ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. అతడు వాగ్దాన భూమి కొరకు బయలుదేరిన విధానం కనిపిస్తోంది. అబ్రహాము, లోతు మరియు శారా ఐగుప్తుకు వెళ్ళారు. అలాగే అబీమెలెకు పరిపాలిస్తున్న ప్రదేశంలో కూడా అబ్రహాము యొక్క వృత్తాంతం కనిపిస్తుంది. లోతు అబ్రహాముల కాపరులకు వచ్చిన తగాదా కారణంగా వారు విడిపోయిన వృత్తాంతం కనిపిస్తోంది. అబ్రహాము తన భార్య అయిన శారా మాట విని ఐగుప్తు నుండి వచ్చిన దాసి అయిన హాగరుతో వెళ్ళి ఇష్మాయేలును కన్నాడు. అది వారి కుటుంబంలో చాలా పెద్ద తప్పిదంగా పరిగణించింది. హాగరును ఇష్మాయేలును గెంటి వేసే పర్యంతం వారి మధ్య సమస్యలు వచ్చాయి. దేవుని యొక్క అద్భుతమైన కృప వలన దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాముకు దొరికింది. 18వ అధ్యాయంలో ఆదికాండంలో దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. దేవుడు తిరిగి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచాడు. మీదటికి సంవత్సరానికి నీ కుమారుడు పుడతాడని చెప్పాడు. అదే విధానంలో ఇస్సాకుకు అబ్రహాము భార్య శారా ఆమె జన్మనిచ్చింది. ఆమె 90వ ఏట, అబ్రహాము 100వ సంవత్సరంలో ఇస్సాకునకు జన్మనిచ్చారు. వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి విశ్వాస జీవితం ఈ యొక్క గర్భధారణలో వెలువడింది. ప్రాముఖ్యంగా ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము విందు చేయగా ఇష్మాయేలు అపహాస్యం చేశాడు. అది భరించలేక శారా హాగర్ను వెళ్ళగొట్టమని అబ్రహామును ఆదేశించింది. అబ్రహాము దేవుని సన్నిధిలో ఏడ్చాడు. అయ్యా, ఈ కుమారుడు ఏమవుతాడు? ఇష్మాయేలును గూర్చి కన్నీరు గార్చాడు. దేవుడు ఇష్మాయేలును గూర్చి ప్రవచనం తెలియజేశాడు. అతని నుండి శ్రేష్టమైన 12 మంది రాజులు వస్తారని చెప్పాడు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అని దేవుడు చాలా స్పష్టంగా అబ్రహామునకు తెలియజేశాడు. ఇస్సాకు యొక్క విధేయత అద్భుతమైంది. 22వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రహాము యొక్క విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాము ఉత్తీర్ణుడయ్యాడు. దేవుడు అద్భుతంగా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క క్యారెక్టర్ మనం స్టడీ చేస్తాం. చాలా దివ్యమైనటువంటి క్యారెక్టర్ అబ్రహాము ప్రదర్శించగలిగాడు. ఇస్సాకు విధేయుడైన కుమారుడిగా తండ్రి తన పట్ల ఆశించింది నెరవేర్చడానికి తల వంచిన బహువిధేయుడైన కుమారుడై క్రీస్తుకు పోలికగా కనిపిస్తాడు. కనుక ఇస్సాకు విషయంలో అబ్రహాము విశ్వాసంతో అర్పించిన బలి ప్రశంసనీయమైంది. తదుపరి 23వ అధ్యాయంకి వచ్చేప్పటికి శారా మరణం. శారా మరణించింది. శారా మరణం అనంతరం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు వివాహం తలపెట్టాడు. ఆ వివాహం కొరకు తన సేవకుడైన ఎలియాజరును పంపాడు. 24వ అధ్యాయంలో ఈ యొక్క సమాచారం కనిపిస్తుంది. దేవుడు స్పష్టంగా అబ్రహామునకు
ఇస్సాకు భార్యను గుర్చిన నడిపింపిచ్చాడు. ఆ నడిపింపు ప్రకారం ఎలియాజరును తన తండ్రి ఇంటికి పంపించాడు అబ్రహాము. అక్కడ నుండి రెబెకాను దేవుడు సిద్ధపరిచి ఏర్పరిచి తీసుకొచ్చాడు. ఇస్సాకు రెబెకాను వివాహం చేసుకున్నాడు, ఆమెను ప్రేమించాడు. 25వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రహాము తిరిగి వివాహం చేసుకున్నాడు. ఆమెకు 6 కుమారులను కన్నాడు. కెతూరా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ 6 కుమారులను అబ్రహాం బ్రతుకుండగానే తూర్పు దేశాలకు పంపాడు. ఇస్సాకుకు వారికి గొడవ లేకుండా, ఎందుకంటే అతని యొక్క 3వ భార్యగా వచ్చింది, ఆమె యొక్క సంతానం కాబట్టి ఇస్సాకు నుండి దూరంగా తాను బ్రతుకున్న దినాల్లోనే అబ్రహాం వారిని పంపించేశాడు. ఆ తర్వాత అబ్రహాం వృద్ధుడై చనిపోయాడు. 25వ అధ్యాయంలో అతని మరణం గురించి రాశాడు. అబ్రహాము మరణం తరువాత ఇస్సాకును దేవుడు దర్శించాడు. దర్శించి ఇస్సాకును ఆ సంవత్సరం 100 రెట్లు ఫలితం పొందేటట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఐగుప్తుకి వెళ్లకుండా తాను చెప్పిన ఆ దేశంలో ఉండి అభివృద్ధి చెందమన్నాడు. ఇస్సాకు విధేయతకు, ఇస్సాకు యొక్క నెమ్మదికి గొప్ప ప్రతిఫలం ఇస్సాకు పొందాడు. దేవుని మాటకు లోబడ్డాడు. అబీమెలెకు యొద్ద ఒకప్పుడు పారిపోయే స్థితిలో ఉన్న ఇస్సాకు అంతకంటే బలవంతుడయ్యాడు. ఇది ఇస్సాకు చరిత్రలో ఒక అద్భుతమైన గాథ. దేవుని సహాయం చేత ఒక సేవకుడు ఏ విధంగా గొప్పవాడవుతాడనేది ఇస్సాకు వృత్తాంతంలో మనం చూస్తాం. ఇస్సాకు రెబ్కాల యొక్క జీవితంలో సంతానం లేనప్పుడు రెబ్కా కొరకు ఐజక్ ఇస్సాకు ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి. ఇక ఆ స్టోరీ మనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇస్సాకు కుటుంబ చరిత్ర మనం చూస్తున్నప్పుడు యాకోబు, ఏశావు అనేవారు కవల పిల్లలాండు. ఏశావు మొదట బయటకు వచ్చాడు, కానీ అతను కాలు పట్టుకొని మడిమ పట్టుకొని చెయ్యి బయట పెట్టాడు యాకోబు. అందుకే అతనికి యాకోబు అని పేరు పెట్టారు. చిన్నవాడు పెద్దవాడికి యజమాని అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని రెబెకాకు దేవుడు ఆమె డెలివరీ కాకముందు చెప్పాడు. ఆ కుటుంబ వృత్తాంతం విచిత్రమైనటువంటిదిగా సాగింది. ఇస్సాకు తన కుమారులను ప్రేమించాడు, అయితే ఏశావును ఎక్కువ ప్రేమించాడు. రెబెకా యాకోబుని ఎక్కువ ప్రేమించింది. దానివలన కుటుంబంలో కలహాలు ఎట్లొచ్చాయో ఈ యొక్క అధ్యాయం మనకు తెలియచేస్తుంది. ఇస్సాకు 27వ అధ్యాయంలో తాను దీవించుట కొరకు ఏశావును వేటాడి తెమ్మని పంపించాడు. అది విన్నటువంటి రెబెకా తన చిన్న కుమారుని చేత క్యారియర్ పంపించింది వంట చేసి. పైరూపం ఏశావు, కానీ స్వరం మాత్రం యాకోబుదే. కుమారుడైన యాకోబు తండ్రి అయిన ఇస్సాకును మోసపుచ్చాడు, దీవెనలను దొంగలించాడు. అలాగే జ్యేష్ఠత్వపు హక్కును కూడా ఏశావు నుండి కొనుక్కున్నాడు. చిక్కుడుగాయల కూర వంటకం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ విధంగా అతడు జ్యేష్ఠత్వం కొరకు అతడు అరులు చాచాడు, దీవెనల కొరకు ఆశపడ్డాడు. ఆ వృత్తాంతంలో ఏశావు యాకోబు మీద పగబట్టాడు. అది విని యాకోబు పదనరాముకు తల్లిదండ్రుల యొక్క సలహా మేరకు పారిపోయాడు. ఆ వృత్తాంతంలో ఆ మార్గ మధ్యలో బేతేలు దగ్గర దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. 28వ అధ్యాయంలో రాశాడు ఇది. ఇక 28వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు లాబాను అను తన మేనమామ ఇంట యాకోబు 21 సంవత్సరాలు ఉన్నాడు. మొదటి 7 సంవత్సరాలు భార్య కొరకు కొలువు చేశాడు. రాహేలును యాకోబు ప్రేమించి కొలువు చేశాడు.
కానీ పెద్ద కుమార్తె లేయాను మోసగించి లాబాను యాకోబుకు అప్పగించాడు. మరొక 7 సంవత్సరాలు రాహేలు కొరకు మరలా కొలువు చేశాడు. ఆ తరువాత పిల్లల కొరకు కొలువు చేశాడు. 21 సంవత్సరాలు కొలువు చేశాడు. 10 మార్లు జీతం మారిపోయింది. 10 మార్లు మోసగించబడ్డాడు. చాలా బాధలు అనుభవించాడు. కానీ దేవుడు యాకోబును మామ ఇంట దీవిస్తూ వచ్చాడు. లాబాను అది గుర్తించాడు. యాకోబు లాబానుకి చెప్పకుండా పారిపోయి తిరిగి వచ్చేస్తున్నాడు. 32వ అధ్యాయంలో అతడు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు మహనీయములో దేవుని యొక్క సేనలో అతను కలుసుకున్నారు. అతడు తిరిగి వచ్చాడు. 32వ అధ్యాయంలో అతడు తిరిగి వచ్చేస్తున్నాడు. ఏశావు యాకోబుల మధ్య అద్భుతమైన ప్రేమను దేవుడు ఇవ్వటం మనం 32వ అధ్యాయం 33వ అధ్యాయంలో చూస్తాం. 32వ అధ్యాయంలో యాకోబు యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పుడు పెనూయేలు అనుభవం, యబ్బోకు రేవులో ప్రభువైన యేసుక్రీస్తు వారిని యాకోబు ఒంటరి వాడైపోయి కలుసుకున్నాడు. మరణ భయం చేతుండి కలుసుకున్నాడు. అక్కడే ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడ్డాడు. 33వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు యాకోబు యొక్క రిటర్న్ జర్నీ కనిపిస్తుంది. ఆ తరువాత అదే అధ్యాయాల్లో ఇస్సాకు మరణం, యాకోబు ఏశావుని కలిసి పాతిపెట్టడం, అదేవిధంగా అప్పటికే వెనుతిరిగి వచ్చేటప్పటికి 10 మంది కుమారులు ఉన్నారు. యోసేపు చిన్నవాడు, 11వ వాడు, 12వ వాడు. బెన్యామీనుని కరిన తరువాత యాకోబు భార్య రాహేలు చనిపోయింది మార్గ మధ్యంలో. అతని కుమార్తె దీనా చెరచబడింది. దాని వలన అతని కుమారులు ఆ ప్రాంతం వారందరినీ కూడా షెకెము ప్రాంతం వారిని చంపేశారు, నరహంతకులయ్యారు. చెరచబడింది కుమార్తె. సుక్కోతు అనుభవం అతను అనుభవించాడు. చాలా తీవ్రమైన పరిస్థితులు యాకోబు జీవితంలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేవుడైన యెహోవా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఆ జనాంగాన్ని నడిపిస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది. ఆదికాండంలో యోసేపును బహుగా ప్రేమించాడు యాకోబు. ఒక చక్కటి నిలువుటంగి గుట్టించాడు అతనికి. మందలు మేపుతుండేవాడు యోసేపు, అందగాడు. అన్నలు దూర ప్రాంతాలు ఉన్నారు, వారిని చూడటానికి మందలు తోలుకెళ్ళారు. వారిని చూడటం కోసం యాకోబు యోసేపును పంపాడు. యోసేపుకు వచ్చినటువంటి దర్శనాలను గూర్చి వారు అసూయ చెందారు. 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు ఉన్న భాగం యోసేపును గూర్చినటువంటి వృత్తాంతం వ్రాయబడింది. అన్నలు అతను కొట్టారు, గోతులు తోశారు, అమ్మేశారు. అతడు ఫతేఫర్ ఇంటికి చేర్చబడ్డాడు. అక్కడ అతని భార్య మోహించింది. కానీ యోసేపు ఒప్పుకొనక పారిపోయాడు. పట్టుకొని చెరసాలలో వేశారు. 17వ ఏట యోసేపు చెరసాలకు వెళ్ళాడు. 30వ ఏట వరకు 13 ఏళ్ళు చెరసాలలో మ్రగ్గాడు. దేవుడు ఒక ప్రణాళిక తన సమయంలో నెరవేర్చడానికి యోసేపును గురించి ఆలోచన కలిగినందున ఫరోకు దర్శనాలు ఇచ్చాడు. ఆ దర్శన భావం యోసేపు చెప్పగలడని తెలియపరచడానికి చరిత్రలో పారదాయకుడికి అవకాశం చెరసాలకు వచ్చినప్పుడు యోసేపు ద్వారా విడిపించబడటం జరుగుతుంది. ఆ వృత్తాంతాన్ని బట్టి యోసేపును ఫరో పిలిపించుకున్నాడు. ఫరో కనిన కలలకు యోసేపు అర్థాలు చెప్పాడు. మహాకరువు, మహాసమృద్ధి. మొదటి 7 ఏళ్ళు సమృద్ధి, తర్వాత 7 ఏళ్ళు కరువు. దానిని మేనేజ్ చేయటానికి యోసేపును ప్రధానమంత్రిగా ఫరో అపాయింట్ చేశాడు. చాలా గొప్ప ఆశీర్వాదకరమైన స్థాయికి వెళ్ళాడు. యోసేపు యొక్క క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. పాపానికి దూరంగా పారిపోవటం, విమెన్, స్త్రీ నుండి దూరంగా పారిపోవటం. అలాగే డబ్బు విషయంలో ఇంటెగ్రిటీ, తన కోసం ఏం సంపాదించుకోలేదు. ఆ కరువు సమయంలోనే
యాకోబు కుమారులు ఐగుప్తుకు వచ్చారు ఆహారం కోసం. యోసేపు వారిని చూచాడు, వారిని తన ఎదుగు తెచ్చుకోవాలనుకున్నాడు. పగ తీర్చుకోకుండా వారి మీద ప్రేమ కనపరిచి వారిని దగ్గరికి తెచ్చుకున్న విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈనాడు రక్త సంబంధికుల మధ్యన ఇట్లాంటి ప్రేమానురాగాలు ఎంత అవసరం అనేది తప్పక మనం గుర్తించాల్సింది ఉంది. ఆ సందర్భంలో దేవుడు యాకోబుకు చెప్పాడు, వృద్ధుడైపోయిన తరువాత నీవు ఐగుప్తుకి వెళ్ళాలి, అక్కడ నీ కుమారుడు ఉన్నాడు, అతడు నీపై చేతిని ఉంచుతాడు. ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని తీసుకొని వస్తానని వాగ్దానం యాకోబుకు దేవుడు చేశాడు. యోసేపు యొక్క నమ్మకం కూడా అదే. యోసేపు కూడా తన యొక్క డిసెండెంట్స్తో చెబుతాడు, తన పిల్లలతో, మీరు నన్ను తీసుకొని వెళ్ళిపోండి, మన దేశం దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాగ్దాన భూమికి తీసుకెళ్తాడు. దేవుడు తప్పకుండా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనం ఏర్పరచబడిన వారు. ఈ జనాంగం సాధారణమైన జనాంగం కాదు, నిబంధన జనాంగం. అబ్రహాముకు నిబంధన చేసి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన పితరుడైన ఇస్సాకు ఒక ప్రత్యేకమైన విధానంలో జన్మించాడు. ఇవన్నీ కూడా ఆ తరం వారందరికీ చెప్పి తన యొక్క ఎముకలను అయినా సరే తీసుకుని వెళ్ళి వాగ్దాన భూమిలో ఉంచాలని కోరాడు. కానీ యోసేపు యొక్క చరిత్ర అద్భుతంగా ఉంటుంది. యోసేపు యొక్క క్యారెక్టర్ మనం చాలా గొప్పగా ఇందులో వర్ణించబడింది. ఇక్కడ ఫరో తన తరువాత అధికారం యోసేపుకి ఇచ్చేశాడు. మిస్యూజ్ చేయలేదు ఎక్కడా కూడా యోసేపు. గోషెను ప్రాంతం యాకోబు సహోదరులు ఉండేటట్లుగా మోషే ఆ యొక్క యోసేపు ఏర్పాటు చేశాడు. అచ్చట యోసేపుని ఎరుగని ఫరో పరిపాలన ప్రారంభమైనాక ఇశ్రాయేలీలకు శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలలో ఇశ్రాయేలీలు నలిగిపోయారు. ఆదికాండం ఎండింగ్కి వచ్చేటప్పటికి యాకోబు మరణం, యోసేపు మరణం కనిపిస్తుంది. యోసేపు మరణం అనంతరం చాలా శ్రమలు, కన్నీరు ఇశ్రాయేలీలు అనుభవించారు. దానిలో నుండి తగిన సమయంలో దేవుడే మోషేని ఏర్పరచుకొని వారిని బయటికి తీసుకొచ్చాడు. కనుక ఈ విమోచించబడిన జనాంగం యొక్క చరిత్ర సృష్టి ప్రారంభం నుండి వాగ్దానం పొందిన, నిబంధన పొందిన అబ్రహాము వరకు మొదటి 11 అధ్యాయాలు ఆదికాండం అయితే, నిబంధనాజనుల యొక్క పితరుల చరిత్ర 12 అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు చెప్పబడ్డాయి. కనుక ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోనాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము గ్రంథములో 2166 BCలో అబ్రహాము జననం, 2091లో కనానుకు అబ్రహాము క్రీస్తు పూర్వం వెళ్ళటం, క్రీస్తు పూర్వం 2066లో ఇస్సాకు జననం, 2006లో యాకోబు ఏశావుల జననం, క్రీస్తు పూర్వం 1915లో యోసేపు జననం, క్రీస్తు పూర్వం 1898లో యోసేపు చెర, క్రీస్తు పూర్వం 1885లో ఐగుప్తుకు ఏలికగా వెళ్ళటం, 1805 క్రీస్తు పూర్వం యోసేపు మరణం. కనుక ఈ 1800 BC వరకు ఉన్న చరిత్ర ఆదికాండలో కనిపిస్తుంది. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. రేపటి దినం ఆదికాండము 1వ అధ్యాయం ప్రారంభం.